హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే రాయలసీమ స్టైల్ టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం అయితే ఒక 5 దూరగా పండిన టొమాటోలను అయితే తీసుకున్నాను. వాటిని ఇలా చూపించే విధంగా చిన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక సైడ్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసి ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసిన పచ్చిమిర్చిని అయితే ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక 10 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి వాటితో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. టొమాటోలో ఉండే వాటర్ అంతా ఇమిరిపోవాలి. ఇప్పుడు వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి టొమాటోలో ఉండే వాటర్ అంతా ఇమిరిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మరొక సైడ్ అయితే ఒక 1/2 కప్ పల్లీలు అయితే తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి అలాగే కల్లుప్పు కూడా యాడ్ చేసి కచ్చా పచ్చాగా అయితే కొట్టుకున్నానండి. ఇలా పట్టాక ఇప్పుడు చల్లార్చిన టొమాటోను కూడా ఇందులోకి యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మరొక రౌండ్ అయితే వేస్తే టొమాటో అయితే గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టడం కోసం ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఉల్లిపాయ అలాగే పచ్చి కరివేపాకు అయితే యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా నోటికి పుల్లగా కారంగా ఉండే రాయలసీమ టొమాటో చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.